హలో, వెల్కమ్ అండి. సంక్రాంతి వచ్చేసింది కదా. ఇంట్లో బాగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, అలాగే వర్కింగ్ లేడీస్కి, ఊరికి వెళ్ళడం కుదరలేని వాళ్ళు ఇలా సింపుల్గా ఇంట్లోనే స్వీట్స్ చేసేసుకోవచ్చండి. జస్ట్ మనకి ఒక కొబ్బరికాయ ఉంటే కనుక ఈజీగా 30 నుంచి 40 వరకు రవ్వ లడ్డూలు ఇలా తయారు చేసుకోండి. ఇక్కడ ఒక ప్యాన్లో నెయ్యి వేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసి కొన్ని జీడిపప్పులు అలాగే కొన్ని కిస్మిస్లు ఫ్రై చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ కొబ్బరికాయను మొత్తం కట్ చేసేసి ఇలా సన్నగా గ్రేట్ చేశాను నేను. అల్లం మీద ఉంటుంది కదా, దాంతో గ్రేట్ చేశాను అనమాట. సో ఇలా పొడి పొడిగా వచ్చింది. లేదు అంత టైం లేదు అనుకునే వాళ్ళు మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాన్ని మొత్తం మిక్సీ చేసేసుకోండి. సో ఇక్కడ నేను ఇలా గ్రేట్ చేసిన దాన్ని ఇందాక ఫ్రై చేసుకోగా మిగిలిన నెయ్యిలోనే మళ్ళీ ఫ్రై చేస్తున్నాను అనమాట. మనం బాగా రెడ్గా అయిపోవాలి, డ్రైగా అయిపోవాలి అన్నట్టు ఏం కాదు. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, మనకి కొంచెం పొడి పొడిగా అవ్వాలన్నమాట. కొబ్బరిలో ఉన్న తేమంతా కూడా పోయి మనకి కొబ్బరి కొంచెం డ్రైగా అయితే చాలు. చూసారు కదా, ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయింది మనకి. ఇలా అయినప్పుడు దాన్ని ఒక పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మళ్ళీ కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి సేమ్ అదే కప్పుతో, కొబ్బరి కొలిచిన కప్పుతోనే రవ్వ కూడా కొలుచుకొని నెయ్యిలో ఫ్రై చేయాలన్నమాట. ఒకవేళ మీరు కొబ్బరి కనుక మిక్సీలో వేస్తే కొంచెం ముద్దగా అవుతుంది కదా కొబ్బరి. సో రవ్వ ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. 1 కప్పు కొబ్బరికి 1.25 కప్పు రవ్వ వేసుకోండి, అప్పుడు సరిపోతుందన్నమాట. సో దీన్ని కూడా ఇలా మంచిగా ఒక 5 to 7 minutes వరకు లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దాంట్లో ఉంటే పచ్చివాసన పోయి మంచిగా స్మెల్ వచ్చే వరకు మనకు అది దూరగా ఫ్రై అయిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పటి వరకు ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి కలర్ ఎక్కడా కూడా చేంజ్ అవ్వకూడదు. రవ్వ కలర్ చేంజ్ అయిందంటే కనుక రవ్వ లడ్డూలు రెడ్గా అయిపోతాయి, అంత బాగుండవు అనమాట చూడడానికి. సో మనం కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి ఈ రవ్వని. నేను ఇక్కడ కొబ్బరిని గ్రేట్ చేసి పెట్టాను కాబట్టి అన్నీ ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను అనమాట. 1 కప్పు రవ్వ, అలాగే 1 కప్పు పంచదార, అలాగే 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను అనమాట. మీరు కొబ్బరిని మిక్సీ చేసుకుంటే ఇందాక చెప్పినట్టు రవ్వ ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. సో ఇక్కడ మనం రవ్వ ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు 1 కప్పు పంచదారని కూడా తీసేసుకొని అదే రవ్వలో వేసేసి దీన్ని కూడా మనం ఒక 3 to 4 minutes వరకు ఫ్రై చేయాలన్నమాట. మనం ఇలా పంచదారని వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉండ చుట్టడానికి కొంచెం ఈ మిక్స్చర్ మొత్తంలో కొంచెం మనం పాలు యాడ్ చేస్తాము. సో పాలు వేయగానే ఏమవుతుందంటే వేడిగా ఉన్న పంచదార కొంచెం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో మనకి ఉండ చుట్టుకోవడానికి వీలుగా పాకంలాగా వస్తుందన్నమాట. అసలు చాలా ఈజీగా అయిపోతుంది. మనం పాకం పట్టే పని ఉండదు, ఎక్కువగా నెయ్యి వేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ కొంచెం నెయ్యితోనే మనకి ఈజీగా నాకైతే ఇక్కడ 40 లడ్డూస్ అయినాయి అనమాట. సో పంచదార కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మొత్తం దాన్ని ఇందాక కొబ్బరి తీసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అలాగే కిస్మిస్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం కొంచెంగా పాలు దీంట్లో కలుపుకోవాలన్నమాట. చాలా తక్కువ పాలే పడతాయి. 1 టీ గ్లాస్ పాలు కూడా ఎక్కువే అయిపోతాయి అన్నమాట. కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి ఇక్కడ మనము. నాకు ఈ బౌల్ పాలు అయితే సరిపోయినాయి.
అయితే ఎప్పుడైనా సరే కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకోండి. ఎక్కువైపోతే మళ్ళీ మనము లూజ్ అయిపోతుంది లడ్డు. ఫస్ట్ కొంచెం పోసి మిక్స్ చేసేసిన తర్వాత మనకి ఇంకా డ్రైగానే ఉంది, ఉండ చుట్టడానికి వీలుగా లేదు అనుకున్నప్పుడు ఇంకొంచెం పాలు పోసుకొని లడ్డు చుట్టడానికి చూడండి. మనకి సరిపోతుంది అనుకున్నప్పుడు ఇంకా పాలు పోయకండి. సో నాకైతే ఇక్కడ ఈ చిన్న కప్పు పాలు సరిపోయినాయి అన్నమాట. సో మనం ఈ వేడి పంచదార మీద ఇలా పాలు పోయడం వల్ల మనకి ఆ పంచదార కొంచెం కొంచెంగా మెల్ట్ అయ్యి మనకి పాకంలాగా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఫైనల్గా నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేశాను. సో నాకు ఇక్కడ ఉండ చుట్టడానికి వీలుగా ఉంది, సరిపోయిందనమాట. మనం ఉండ చుట్టేటప్పుడే గట్టిగా ప్రెస్ చేస్తూ కనుక చుట్టాము అంటే అస్సలు ఎన్ని రోజులైనా కానీ ఈ లడ్డు విడిపోకుండా అలాగే ఉంటుందన్నమాట. సో ఈ సైజులో చేశాను నేను. నాకు ఆల్మోస్ట్ 40 లడ్డూస్ వరకు వచ్చాయి. కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండ చుట్టండి. ఇలా మొత్తం లడ్డులన్నీ చుట్టేసిన తర్వాత మీరు ఏదైనా ఎయిర్ డబ్బాలో కనుక పెట్టేసుకుంటే వారం రోజులున్నా 10 రోజులున్నా బయటే ఉంచుకోవచ్చు, ఏం పాడవదు. 10 రోజుల తర్వాత కూడా ఇంకా ఉన్నాయి అంటే మాత్రం అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా